ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు గ్రేసీ ఆరోగ్యస్వామి, మైకల్ వేగల మేరీ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. మదిరి విజయకుమారి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, మేరీ శ్రీజ సునైనల జన్మదిన దీవెనలు, ఆరోగ్యం, ఉద్యోగం సమర్పించేవారు జాన్ బోస్కో కుటుంబ సభ్యులు. నీతి జన్మదినం సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, చేయి పనులలో దేవుడు తోడుగా ఉండనట్లుగా నీతికి మంచి జీవిత భాగస్వామి కొరకు సమర్పించేవారు జెసింత అనిత. జి మేజర్ ఇన్నారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జి సెలీనా. మ్యాగిస్టెల్లా చేయు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని మరియ తల్లి ముఖ్యంగా తన కుమారుని అర్థించి కావలసిన సహాయము, అనుగ్రహాలు ఆ కుటుంబంపై కుమ్మరించాలని, రాకపోకలయందు దేవుడు తోడుగా ఉండాలని. రేపటి దినాన పుట్టినరోజు జరుపుకోబోచున్న ఫాదర్ సిరిల్ గారు ఎంతోమందిని ఆదరిస్తూ ఈ సెంటర్లో ఫాదర్ గారి ఆదరణ పొందుకున్న అందరూ కూడా ఈరోజు కృతజ్ఞతలు, ఈరోజు ఆదివారమున ఇంకా అందరూ కలిసి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఫాదర్ దేవుడి చేత ఎక్కువగా వాడుకోబడాలని, మంచి స్వరమును ఇవ్వాలని పూజను సమర్పించేవారు సిస్టర్ ట్రీసా. కుమారి మనమరాలు అన్వితకు మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుడు కరుణించాలని, కుటుంబం అంతా దీవింపబడాలని. బాసాని ఆద్య వ్రాయబోయే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కొరకు, మ్యాగీ నాన్సీ లిస్సీలకు మంచి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు, పిల్లలకు మంచి వివాహ సంబంధాల కొరకు, థోమాస్ ఉషా మంచి ఆరోగ్యం కొరకు, భవిష్యత్తు, అభిషా మలన్ చదువులు మంచి ఆరోగ్యం కొరకు, లత అంతయ్య చేయి వ్యాపారముల అభివృద్ధి కొరకు, రీమా జెస్సీలకు మంచి ఆరోగ్యం కొరకు, బంగారు భవిష్యత్తు, మంచి వివాహ సంబంధాల కొరకు, రంజిత్ కుమార్ ఫిట్స్ నుంచి సంపూర్ణ స్వస్థత, 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, జ్ఞానము, గీతారాణి మంచి ఆరోగ్యం కొరకు. ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం దయచేయనట్లుగా. ఏ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా, పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, పిల్లల కుటుంబాలను ప్రభు దీవించినట్టుగా, మనమరాలు చదువులు, జ్ఞానం దయచేయనట్లుగా. ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జోస్న. జి రఫేల్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, సావిత్రి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఝాన్సీ రాణి. జేమ్స్ ఎన్ అమీలియా వివాహ జీవితం కొరకు, సంతోష సమాధానంతో జీవించినట్లుగా, నూతన ఉద్యోగం కొరకు, ఆయన పీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం వచ్చినట్లుగా, సంపూర్ణ స్వస్థ, ఆర్థికాభివృద్ధి కొరకు. పి డేవిడ్ గ్యాబ్రియల్, మైకల్ రిచర్డ్, ఎడ్విన్ మెటిల్డా కుటుంబం బంధకాల నుండి విడిపింపబడాలని, ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం దయచేయాలని, థోమాస్ మాస్టర్కు మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబం అంతా దీవింపబడాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని, బీరాల సుధాకర్ రెడ్డి చేపట్టబోయే కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉండాలని, ప్రభు కరుణ కృప ఆ కుటుంబంపై కురిపించాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని, నిర్మలా కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు, సౌజన్య గర్భములోని శిశువు మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు, జోసఫ్ మేరీ కుటుంబం ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రతిభ మంచి జీవిత భాగస్వామి కోసం, పవన్ కుమార్ మారుమనసు మనోహర్పై ప్రభు దీవెనల కొరకు, సురేష్ మారుమనసు, కార్తీక్ సిఏ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబంలో దేవుని సంరక్షణ కొరకు, మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. గోయిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాల తెరేస, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఇంతవరకు దేవుడు కురిపించిన కరుణను బట్టి ఫాదర్ సిరిల్ గారిని ఇంకా దేవుని అనుగ్రహంతో నింపాలని, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ అభిషేకం కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన బృందమంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, గంటా తెరేసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉజ్వల సాత్విక బంగారు భవిష్యత్తు కొరకు, ధనలక్ష్మి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, ముఖ్యంగా వారి యొక్క కుమార్తెలకు చదువు విషయంలో
మరి తల్లి తోడుగా ఉన్నందుకు ఇంకా ఎన్నో అద్భుతములు చేయాలని, దేవుని అనుగ్రహం కురిపించాలని, కేసీ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు రేపటి దినాన పుట్టినరోజు జరగబోచున్నటువంటి ఫాదర్ సిరిల్ గారిని దేవుడు ఎక్కువగా కరుణను కృపను కురిపించాలని, ఇంతవరకు ఈ యొక్క కేంద్రంలో వారు చూపినటువంటి కరుణ ప్రేమను బట్టి దేవుడు ఇంకా అధికంగా జీవించాలని, ఫాదర్ కోరుకున్న వరాలన్నీ దేవుడు ఇవ్వాలని, ఇంకా బలమైన అభిషేకంతో దీవింపబడాలని, ఇంకా ఎంతోమందిని ఆదరించాలని పూజను సమర్పించేవారు సిస్టర్ ట్రీజా, అడరేషన్ చాపల్, ముత్తంగి. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి, నీ పలుకు మాటలెల్లా నీ మహిమను చాటాలి. నీకు ప్రియం లేనిది ఏది మాకు వద్దయ్యా, నీకు ప్రియం లేనిది ఏది మాకు వద్దయ్యా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు సేవను గురించి తెలుపుతూ ఉన్నాయి. మనందరము కూడా మనం సేవింపబడాలని అనుకుంటాం, కానీ కొందరు మాత్రమే సేవ చేయాలి అని తలస్తూ ఉంటారు. క్రీస్తు జీవితమే సేవక రూపం, క్రైస్తవ లక్షణం. మానవ శైలిలో ఇది ఒక భాగం. పరుల పట్ల మనకున్నటువంటి బాధ్యత, జీవిత సార్థకత, సంపూర్ణత తనను తాను జీవించడంలో కాదు, పరుల కొరకు జీవించడంలోనే మన యొక్క జీవితంలో ఒక భాగమైనటువంటి ఇది పరిపూర్తి అవుతుందని చెప్పేసి ప్రభు చక్కగా చాటుతున్నారు. ఒక చక్కని ఉదాహరణ ద్వారా, ఒక చెట్టు తాను జీవించినను మరణించినను పరలోకం ఉపయోగపడుతుంది.
ఎట్లా? జీవించినను మరణించినను పరలోకం ఉపయోగపడుతుంది. అది జీవించినంత కాలం ఫలాల ద్వారా, నీడ ద్వారా, పక్షులకు నివాసంగా పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అది చచ్చిపోయిన తర్వాత ఇంటికి, చెక్కలు, కప్పు అన్నిటికీ ఉపయోగపడుతుంది. అందుకనే మన యొక్క జీవితం కూడా మనం జీవించినను మరణించినను ఆయన కోసమే మనము జీవించినట్లయితే, మరణించినట్లయితే అది నిజమైనటువంటి సేవ. అందుకనే చక్కని ఉపమానం ద్వారా ఉప్పు వలె, ఉప్పు ఎవరు? యేసు ప్రభు. ఉప్పుదనం ఏంది? ఆ యొక్క తత్వాన్ని మనం కలిగి జీవించాలి. ఉప్పుదనం తన ఉప్పును కోల్పోతే ప్రయోజనం ఉండదు. అదేవిధముగా ఉప్పు అయినటువంటి క్రీస్తు ప్రభుని మన జీవితంలో లేకపోయినట్లయితే, కోల్పోయినట్లయితే ఇక మన జీవితమే వ్యర్థమని చెప్పేసి మనం తలంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి నిస్వార్థ సేవయే సేవక రూపం మనకు ఉండాలి అని చెప్పేసి ఈనాడి మొదటి పట్టణం కావచ్చు, రెండవ పట్టణం కావచ్చు, పరిశుద్ధ గ్రంథ పట్టణం కావచ్చు, సువార్తలో ఈ విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇప్పటివరకు నా జీవితాన్ని ఏ విధంగా జీవించాను? నా స్వార్థం కోసం, నా కోసం మాత్రమే జీవించానా, లేక పరుల కోసం నా జీవితాన్ని పణంగా పెట్టుకొని జీవిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మలను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరి నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమివుడు, బట్టలు లేని వారికి దుస్తువులివుడు, మీ బంధువులకు సహాయం నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాలం సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెన్నంటూ వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరము ఇత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వ్యాకులను పలకకుడు, ఆకలి కొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారపు మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గురించియు అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణమును గురించి తెలియనని చెప్పి తిని. 2వ పట్నము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింపబడ వచ్చినప్పుడు గొప్ప పదజాలములు కానీ మాత్రమైన పాండిత్యము కానీ నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గురించియు అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణమును గురించియు తప్ప మరి ఏమీయూ తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతోనూ భయముతోనూ మరి ఎంతో వణుకుతోనూ ఉంటిని. నా ఉపన్యాసము మరి నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో కాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినైనా ఉండెను కనుక మీ విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నోండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 16 వరకు. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 13 to 16. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజల చేతి రొక్కబడికే కానీ మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైనే ఉంచెదరు కదా, గంప కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు భూమికి ఉప్పు వల్లే లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి ప్రభువు చాటుతూ ఉన్నారు. దీని యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో యోషయా ప్రవక్త పలికినటువంటి వచనాలను చూసినట్లయితే 58వ అధ్యాయం 7 నుంచి 10లో ఆకలి ఉన్న వారికి వడ్డింపుడు, ఇల్లు లేని వానికి ఆశ్రయం ఎండు, బట్టలు లేని వానికి దుస్తులెండు. అప్పుడు ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడు? ఇవి అన్నీ మీరు చేసినట్లయితే అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశిస్తూ ఉంది. ఎంత గొప్ప వచనం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. మనము మన జీవితంలో దేవుని కృపను బట్టి ప్రాతకాల సూర్యుని వలె ప్రకాశించాలి అంటే మన జీవితంలో మనం చేయవలసినటువంటి సేవ గురించి ప్రభు సుస్పష్టముగా ఈ రోజున తెలియజేస్తున్నాడు. భూమికి ఉప్పు వలె ఉండాలి అంటే మనము ఇతరుల ఎడల ఉండవలసినటువంటి విషయాలను బట్టి ప్రభు మనతో ఈ రోజున చర్చిస్తూ ఉన్నాడు. చిన్న విషయం, ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టు, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వు, బట్టలు లేనివానికి దుస్తులు ఇవ్వు, ఇల్లు లేనివానికి ఆశ్రయం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, మీ పుణ్యమును బట్టి మీకు ముందుగా నేను నడుస్తాను,
నా సాన్నిధ్యము మీ వెంట ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకలను ఆలిస్తాను, మీరు మొరపెట్టినప్పుడు దానికి జవాబు ప్రత్యుత్తరం ఇస్తాను అని చెప్పేసి ప్రభు చాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మన యొక్క క్రైస్తవ విశ్వాసము మనం అంటుకుంటాం కదా, మన యొక్క క్రైస్తవ విశ్వాసం పలానా వాళ్ళని బట్టి మనకు ఉంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. నా ఉపన్యాసము ఏ విధంగా ఉండాలంటే నా యొక్క వివేకాన్ని బట్టి కాదు, నా యొక్క విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని యొక్క శక్తిపై నిలిచి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ విశ్వాసం దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి అది మనకు కలగాలని మనం ఆ దేవుని విశ్వసిస్తూ ఉన్నాం, ఆ దేవుని ఆరాధిస్తున్నాం, ఆ దేవుణ్ణి మన జీవితంలో మహిమపరుస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మన శక్తి మీద ఆధారపడి జీవించడం కాదు, కానీ ప్రభు యొక్క శక్తి మీద ఎల్లప్పుడూ ఆధారపడి జీవించాలని చెప్పేసి ప్రభు చాటుతూ ఉన్నారు. ఇదే సేవక రూపం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సేవక రూపం అంటే చిత్తశుద్ధి లేని ఆచారాలు, ప్రార్థనలు, ఉపవాసాలు కాదు, కానీ సేవక రూపం అంటే హృదయం నుండి వెలువడినటువంటి ప్రేమ కార్యాలు అని చెప్పేసి చాడుతున్నారు. ఒకరికి మనం సహాయం చేయాలంటే అది మన యొక్క హృదయ స్పందనను బట్టి మన చేతులు ముందుకు ఉంటాయి, మనము సహాయం చేయగలుగుతాం. ఆపదలో మనము చేయి తట్టి వారికి కావలసినటువంటి ప్రియమైన సహోదరి సహోదరుల ఆశ్రయాన్ని మనం కలగ చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది వాక్యం. అందుకనే ఉదాహరణ చెప్తున్నారు, ఆకలిగొని వారికి అన్నం పెట్టు, నిరాశలకు ఆశ్రయం కల్పించు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వు, శరణార్థులకు సహాయం చేయడం, బాధితులను విమోచించటం, అప్పుడే మనమంతా కూడా భూమికి ఉప్పు వలె ఈ లోకానికి వెలుగై ఉన్నామని చెప్పేసి ప్రభు మనందరినీ కూడా చాడుతూ ఉన్నాడు, మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు మన యొక్క ఈ యొక్క చిన్న చిన్న సత్కార్యాలను బట్టి పరలోకమందున్న మన తండ్రిని మన గురించి సంతసిస్తాడు అని చెప్పేసి కూడా వాక్యం చాడుతుంది. సేవక రూపం దాల్చడం అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వశక్తిపై ఆధారపడి జీవించడం కాదు, మన ప్రఖ్యాతకి గర్వానికి అది దారితీస్తుంది. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టి మనము సేవక రూపం దాల్చాలి అని చెప్పేసి, ఇది దేవుని యొక్క శక్తి యందు ఆధారపడి జీవించే భాగ్యం అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సేవక రూపం దాల్చడం అంటే సువార్తలో మన ప్రభు తెలియజేసినట్లు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు వలె జీవించాలి. ఈ ఉప్పు కానీ వెలుగు కానీ అతి సాధారణమైనటువంటి విషయాలే, కానీ చాలా విలువైనటువంటివి. ప్రతిరోజు ఉపయోగించేటటువంటి వస్తువే అయినప్పటికీ దాని యొక్క ప్రభావం చాలా గొప్పది అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం చేసేటటువంటి చిన్న కార్యం, మనం చేసేటటువంటి చిన్న సహాయం, అది చిన్నదే కానీ ఇతరుల జీవితాల్లో అది గొప్ప మార్పుని తీసుకుని వస్తుందని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఉప్పు రుచినిస్తుంది, అలానే మనం చేసే సేవ ఇతరుల జీవితాల్లో ధైర్యం, ప్రేమ, శాంతిని ఇస్తుందని చెప్పేసి తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇతరులకు సహాయం చేసే సమయంలో నీ చేతులు అటువైపు వెళ్తూ ఉన్నాయి, తర్వాత అవసరం ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క చేయి చాచి నీ వైపు అతడు మరలుస్తూ ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే ఈ రెండు చేతుల యొక్క కలయిక, నువ్వు ఇచ్చేటటువంటి సహాయం పొందేటటువంటి అతనికి ఆదరణగాను, శాంతిగాను,
భరోసాగాను ధైర్యంగాను ఉంటుంది. అదే గొప్ప అద్భుతం అని చెప్పేసి కూడా మనం తలంచాలి. క్రైస్తవ జీవితంలో సేవా దృక్పథం లేకపోతే మన విశ్వాసానికి అర్థం ఉండదు. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చాటుతుంది, లోకానికి వెలుగు పుత్రులుగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు ఆహ్వానిస్తున్నాడు కదా. ఈ వెలుగు చీకటిని తొలగిస్తుంది, దారి చూపిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది, ఆశని ఇస్తుంది. మన లోకానికి వెలుగుగా పిలుస్తున్నారు ప్రభు అంటే మన జీవితం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. దీపాన్ని వెలిగించి బుట్టలో పెట్టాం కదా, దీపస్తంభం పైన ఉంచుతాం కదా. అదేవిధముగా మన యేసుక్రీస్తు జీవితం, మన క్రైస్తవ జీవితం, యేసుక్రీస్తు మనతో పంచుకున్నటువంటి జీవితం దాచిపెట్టే జీవితం కాదు, బహిరంగంగా సేవ చేయాల్సినటువంటి జీవితం. మన క్రియల ద్వారా ఇతరులు దేవుని ప్రేమను అనుభవించాలి. ఇదే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులు కూడా దేవుని యొక్క ప్రేమను అనుభవించాలి అంటే నీలాగా మనము కూడా మన వంతు ఆ దేవుని ఇతరులకు చూపాలి. దేవుని వారు కూడా అనుభవించే భాగ్యాన్ని మనం కలగ చేయాలి అని ఈ రోజున మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు అనుసరులుగా సాక్షులుగా జీవిస్తున్నటువంటి విశ్వాసులందరిలో ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రతి విశ్వాసి ఉప్పుదనాన్ని కోల్పోతే గౌరవింపబడడు. అంటే మనం క్రీస్తుని పోలి జీవించాలి. క్రీస్తు అనేటటువంటి ఉప్పుతనం ఎక్కడైతే ప్రజలు కష్టాలు సతమతమవుతూ ఉన్నారో అక్కడ శాంతినివ్వడం, ఎక్కడైతే ప్రజలు కన్నీరు కారుస్తున్నారో అక్కడ ఓదార్పునివ్వడం, గాయపడినటువంటి హృదయాలకు కట్టాలి. ఇవి మనం జీవితంలో మనం చేయవలసినటువంటి విషయాలు అని చెప్పేసి తలుచుకోవాలి. అప్పుడే క్రీస్తు అనే ఉప్పుదనాన్ని వెదజల్లాలి. అది మనలో లేనట్లయితే క్రీస్తుకు చెందిన వారు మనం కాదు. దేవుడు మనను తన బిడ్డలుగా హక్కున చేర్చుకునేటటువంటి సదావకాశం ఈ రోజున ఈ ఉప్పుదనము ద్వారా, అదేవిధముగా లోకానికి వెలుగుగా ఉండటం ద్వారా ప్రభు మనకి ఈ యొక్క సదావకాశాన్ని కలగచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథ పఠనాలు చూసినట్లయితే ఇదే విషయాన్ని బోధిస్తున్నారు. కాబట్టి నీ యొక్క బోధ, నీ యొక్క విశ్వాసము, నా యొక్క బోధ, నా యొక్క విశ్వాసము మానవ వివేకం నుండి కాదు కాబట్టి, అది దేవుని యొక్క ఆత్మ నుండి కాబట్టి, మన యొక్క విశ్వాసము మన యొక్క వివేకంతో కాక దేవుని యొక్క శక్తిపై నిలవాలి అని చెప్పేసి చాటుతుంది. ఎప్పుడైతే నేను దేవునిలో ఉంటానో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నాలోను నా ద్వారా ఇతరులకు ఇవ్వబడతాయి. ఇదే సేవక రూపం దాల్చడం అంటే అని చెప్పేసి తలంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా ఈ రోజున మనము ప్రార్థన చేసుకుందాం. నేను భూమి పైన ఏ విధంగా ఉప్పుగా ఉన్నాను? నిజమైనటువంటి ఉప్పు క్రీస్తు ప్రభుని నేను కలిగి ఉన్నానా? ఆ క్రీస్తు ప్రభుని నా జీవితంలో తన యొక్క తత్వాన్ని అనుభవిస్తూ ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ వెలుగు బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనము ఎల్లప్పుడూ ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క శాంతి సమాధానములు మనకు ముందుగా నడుస్తాయి. అప్పుడు మనము ఏది ప్రార్థించినను, మనం ఏది వేడుకొన్నను ప్రభు దానిని ఆలకిస్తాడు. మనం దేన్నైనా మొరపెట్టుకున్నప్పుడు దానికి జవాబిస్తారు. ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యందును, అదేవిధముగా మన నుండి మన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ద్వారా ఇతరులకు చెందుతాయని తలంచాలి. అందుకనే ఈ సేవా తత్వం అనేది రెసిప్రోకల్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఇవ్వడంలోని తర్వాత పుచ్చుకోవడంలోనే ఉంటుంది అని చెప్పేసి మనం తలంచాలి. అప్పుడే మనము
ప్రకాశపుత్రములుగా ప్రాతకాల సూర్యుని వలె ఎల్లప్పుడూ ప్రకాశిస్తామని చెప్పేసి, ఏ విధంగానైతే చెట్టు నది ఒడ్డున ఉంటుందో అది ఎప్పటికీ కూడా గ్రీన్గా ఉంటుంది, ఎప్పటికీ కూడా పచ్చగా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధముగా మనము కూడా ప్రభు చెంత ఉన్నట్లయితే, ప్రభు సేవలో మనం తరించబడినట్లయితే తప్పకుండా మన ద్వారా మనము కూడా ఆ ప్రకాశపుత్రులముగా ప్రకాశించగలుగుతామని చెప్పేసి తలంచాలి. కాబట్టి ఈ రోజున ప్రభు మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే, కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత మాథ్యూ సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనంలో మనం చూసినట్లయితే తన యొక్క అష్టభాగ్యాలను మనకు కలగజేస్తున్నాడు. తదుపరి ఈ రోజున ఏ విధంగా మనము ఈ యొక్క క్రైస్తవ బిడ్డవలే జీవించగలగాలి, జీవిస్తాము అని చెప్పేసి దానికి తోడుగా చక్కగా ప్రభువు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఆ విధంగా మనం జీవించాలని, సేవక రూపాన్ని ధరించి ఉండాలని, తత్వాన్ని కలిగి ఉండాలని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని శక్తిపైన, దేవుని కృపపైన ఆధారపడి జీవిస్తాడు. ఆ యొక్క ఉప్పుదనం అయినటువంటి క్రీస్తు ప్రభు నాలో లేకపోయినట్లయితే నేను నా నుండి మంచి ఫలాలను ఇవ్వలేను, అదేవిధముగా నేను కూడా మంచి ఫలాలను పొందలేను. ప్రార్థన చేసుకుందాం, ఆ ప్రభువుని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది కాదు నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, మీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనతతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠ మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి మేము సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయ్య నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఎట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగా ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతోనే అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, అన్ని కీడుల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుటవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు మనను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులగుదురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడి దివ్య ఆహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను మీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడగరావమ్మా. లో